మిత్రుడిని మోసం చేయాలనుకున్న నక్కకు తగిన శాస్తి జరిగింది. ఈ కథ చెప్పి హిరణ్యకుడు, నేను జింక అంతటి అమాయకుడిని కాను, నీవు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అన్నది. హే ఆల్, వెల్కమ్ టు కుశల్ గార్డెన్స్. దాని మాటలకు బాధపడిన లఘుపతనకం, మిత్రమా, నీ అనుమానంలో నిజం లేకపోలేదు. కానీ నీవు అనుకున్నట్లు నిన్ను చంపేదాన్ని అయితే ఎంతసేపు నీతో మాట్లాడేదాన్నా? ప్రతిదాన్ని అనుమానించక నన్ను అర్థం చేసుకో. స్నేహం కోరి వచ్చిన వారిని తిరస్కరించుట న్యాయం కాదు అన్నది. దాని మాటలను విని తన వైఖరి మార్చుకున్న హిరణ్యకుడు లఘుపతనకాన్ని తన మిత్రుడిగా అంగీకరించింది. పిమ్మట ఆ రెండు ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవి. ఇలా కొంతకాలం గడిచిన తరువాత లఘుపతనకం, హిరణ్యక, నాకు ఈ ప్రదేశం నందు ఆహారం దొరుకుట చాలా కష్టంగా ఉన్నది. అందులకే దండకారణ్యమునందు నివసించు నా మిత్రుడు మందారుడు అను కూర్మరాజు వద్దకు వెళదామనుకుంటున్నాను. మరి నీవు కూడా నా వెంట వస్తావా, లేక ఇక్కడే ఉంటావా అని అడిగింది. లఘుపతనక, నిన్ను విడిచి నేను ఒక క్షణం కూడా ఉండలేను. నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంది హిరణ్యకం. దాని మాటలకు ఆనందించిన లఘుపతనకం తన మిత్ర సమేతముగా మందారుని వద్దకు బయలుదేరి వెళ్ళింది. మందారుడు తన మిత్రుడైన లఘుపతనకమును చూస్తూనే ఎంతో ఆనందించింది. దానితో పాటే హిరణ్యకుడిని కూడా గౌరవించింది. అనాది కాలంలో హిరణ్యకుడు మందారుడికి మంచి మిత్రుడయ్యాడు. అవి మూడు కలిసి రోజు కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండేవి. ఒకనాడు మందారుడు, హిరణ్యక, నీవు మనుషుల మధ్య నివసించేవాడు కదా, ఈ అడవికి ఎలా వచ్చావు అని అడిగాడు. హిరణ్యకుడు ఇలా చెప్పాడు. నేను నగరంలో ఉంటున్నప్పుడు ఒక సత్రంలో కలువులో నివసిస్తూ పరుల ఇళ్లకు పోయి వారు దాచుకున్న సొమ్మును, బంగారాన్ని, రత్నాలను నా నోటితో ఖర్చుకు వచ్చేదానిని. వాటన్నింటినీ ఆ కన్నంలోనే దాచేదానిని, చివరకు తెచ్చుకున్న ఆహారాన్ని కూడా. ఇలా ఎంతో సంపదను దాచుకున్న నేను ఇంకా పరుల సొమ్ముకై ఆశపడుతూనే ఉండేదానిని. ఆ సత్రంలో చూడకర్ణుడు అనే భిక్షగాడు ఉండేవాడు. వాడు భిక్షమెత్తి తెచ్చిన ఆహారమును కొద్దిగా తిని మిగిలినది భద్రపరచుకుంటే నేను ఆ ఆహారమును దొంగలించుకుపోయేదానిని. వాడు ఎన్నిసార్లు తరిమినా నేను నా బుద్ధి మాత్రం మానలేదు. ఒకసారి ఆ సత్రానికి సుధాకరుడను భిక్షగాడు వచ్చాడు. వాడి ఆహారాన్ని కూడా నేను దొంగలించడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆ కొత్త భిక్షగాడు నన్ను చూసి చూడకర్ణుడితో, ఇది ఎంతో బలిసి ఉంది, దీనికి కారణం ఏదో ఉంది అన్నాడు. వాడి మాటలు విన్న చూడకర్ణుడు, నీకు ప్రతిదీ అనుమానమే, అన్నింటికీ కారణాలు ఏముంటాయి అన్నాడు. ఉంటుంది చూడకర్ణ, ప్రతి పనిలో ఏదో ఒక కారణం ఉంటుంది. నీకు కథ చెబుతాను విను, అప్పుడు నువ్వు నా మాటలు నిజమని ఒప్పుకుంటావు అన్నాడు. ఏమా కథ? మరో వీడియోలో తెలుసుకుందాం. Please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates.